ఈరోజు నాన్నగారిని అక్రమంగా అరెస్ట్ చేసి సందర్భంగా దాని గురించి మాట్లాడడానికి మీ అందరి ముందుకు వచ్చాను. మా నాన్న గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి నేను ప్రజలకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎటువంటి మనిషి, ఆయన ఎంత నిజాయితీపరుడు, ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వం అనేది అందరికీ ముందుగానే తెలుసు. ఇలా ఈరోజు వచ్చి ఆయన గురించి ఈ సందర్భంలో మాట్లాడడానికి నాకు ఎంతో బాధగా ఉంది. మా నాన్న నేను దగ్గరగా చూసినప్పుడు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎంతోమందికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. కొన్ని వాటిల్లో పాల్పంచుకునే అదృష్టం నాకు కూడా దొరికింది. అప్పుడు ప్రతిసారి వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందంటే మా నాన్న కళ్ళల్లో నేను చూసిన ఆనందం, ఆయన పొందినటువంటి ఆ సంతృప్తి, మన ప్రజలకు మంచి చేసుకోగలిగాము, వాళ్ళ కోసం మనం అండగా నిలబడగలిగాము, వాళ్ళకి ఏమన్నా లబ్ధి చేకూరాలి అని అంటే అది వాళ్ళకి చేర్చేంత వరకు ఆయన పడ్డ కష్టం నాకు ఈ రోజుకి గుర్తుందండి. ఎప్పుడైతే కోవిడ్ అప్పుడు ఎంతోమంది చెప్పారు, కోవిడ్ మీకు ప్రాణాపాయం అని అంటే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా నాన్న నమ్ముకున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి నేను తోడుగా ఉండాలి అని కేవలం అదొక్కటే మాట మీద కోవిడ్లో ఆయన రాత్రి పగలు ఒకటి చేసి కష్టపడి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా కానీ, చాలామంది కోవిడ్ వచ్చిందని ఫోన్లు వచ్చేవి, వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం కానీ మళ్ళీ వాళ్ళ గురించి కనుక్కోవడం కానీ ఇవన్నీ ఒకరు చెప్తేనో లేకపోతే దీనివల్ల మనకి ఏదన్నా లబ్ధి అని చేయలేదండి, మన వాళ్ళు అనుకొని చేశారు ఆయన అన్ని. ఎన్నో ఇంకా ఒకటి ఎత్తుకుంటే ఒకటి అంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి మర్చిపోక ఉదాహరణ చెప్పాను అంతే. ఆయన స్వశక్తితో పైకొచ్చినటువంటి వ్యక్తి, కార్యకర్తల కష్టాలు తెలుసు, ప్రజల కష్టాలు తెలుసు. కింద నుంచి పైకొచ్చిన వ్యక్తితో మనకేంటంటే అండి మనం చెప్పుకోగలేదు, మేము ఇక్కడి నుంచి వచ్చాం కాబట్టి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఈ కష్టాలు ఉన్నాయి, మాకు ఈ రకంగా ఏదన్నా మీరు చేయగలిగితే బాగుంటుంది అని ఆయన ముందుగానే వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏమేమి పనులు కావాలో అవి చేసి వాళ్ళకి ఏ ప్రకారమైన ఇబ్బందులు రాకుండా, వాళ్ళ కష్టాలు రాకుండా చూసుకుంటారు. నాకు తెలిసినంత వరకు కింద నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆయనకు అది ఉంది. ఆయన జెడ్పీ చైర్మన్గా పనిచేశారండి. చాలామంది అంటారు ఆయన ఆ పదవికే వన్నె తెచ్చారమ్మా, అంతకుముందు జెడ్పీ చైర్మన్ అంటే వేరే మీనింగ్ ఉండింది, ఆయన పనిచేశాక ఆ పదవికి వేరే రకమైనటువంటి హుందాతనం ఏర్పడింది అని. సర్వేపల్లి జనాలు వాళ్ళ ఆశీస్సులతో ఆయన 2 సార్లు శాసనసభ్యుడిగా అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన రోజులు మా నాన్నని దాదాపు ఆ 2 సంవత్సరాలు ఒక 10 సార్లు చూసుంటాను నేను. ఎవరైనా నాకు ఫోన్లు చేస్తే ఆయన ప్రజల మనిషి, నాకంటే ముందు తమ్ముడు నీకే దొరుకుతాడు కాబట్టి నాకు ఫోన్ చేయడం టైం వేస్ట్, మీరు వెళ్ళి కలవండి, మీకోసం రాత్రి 12ంటికైనా ఆయన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని నేను ఎప్పుడు చెప్పేదానండి. ఆయన ఎన్నో పదవులలో పనిచేసిన ఆ పదవికి హుందాతనంగా పనిచేశారండి. ఏ రోజు పదవి ఉంది కదా మనం ఏమన్నా చేయొచ్చు, మనం ఎట్లయినా ఈ పదవిని వినియోగించుకోవచ్చు అనుకోలేదు. ఆ పదవికి ఉన్న గౌరవం, దాని పట్ల జనాలకు ఉన్నటువంటి గౌరవాన్ని ఎప్పుడు నిలుపుకున్నారు ఆయన. ఆయన ఒక చిన్న ఒకప్పుడు ఆయన చెప్పిన మాట నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఆయన గురించి చెప్తున్నాను. చాలా రోజులు నాన్న వీళ్ళు మనకు ఆపోజిట్ కదా, వీళ్ళు మనకు ఆపోజిట్ కదా అని మాట్లాడేటప్పుడు నాన్న అనేవాడు, నాన్న మనం రాజకీయాల్లో ఉన్నాము, మనకి చాలామంది ప్రత్యర్థులు వస్తారు, ఒకరని కాదు, ఒకరితో అని కాదు, కానీ మీరు జీవితంలో వాళ్ళందరినీ ప్రత్యర్థులుగానే చూడండి, ఎవ్వరూ శత్రువులు అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఒకరితో మనం అపోనెంట్గా ఎన్నికలకి వెళ్తాం, రేపు ఇంకొకరు వస్తారు. అదేవిధంగా అందరినీ శత్రువులు చేసుకోకపోతే మనకి మంచిది కాదు, ఎదుటి వాళ్ళకి మంచిది కాదు. మా తాతయ్య కూడా ఎప్పుడు అనేవాళ్ళండి, ఎవరి మీదైనా కోపం వస్తే ఒక మాట అనండి, ఒక దెబ్బ వేయండి, వాళ్ళు పొట్టగొట్టొద్దు, వాళ్ళని బాగా చూసుకోండి అని. ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం, ఎంతోమంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు, వాళ్ళెవ్వరూ కూడా అవినీతి చేసే అవకాశమే లేదని నేను గట్టిగా చెప్తాను. అటువంటి మనిషి మీద అవినీతి ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు కట్టి
తప్పుడు కేసులు కట్టి ఆయన్ని కేవలం కష్టపెట్టాలన్న ఉద్దేశంతో తీసుకొని వెళ్ళి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం. నా తండ్రినో ఇంకొకర్లనో అట్లా అని కాదు, కానీ ఇది జరిగి ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి దేశంలో ఈ రకంగా అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈరోజు నేనేదో చెప్తున్నానని కాదు, మాకంటే ముందు ఫోన్ చేసి మా నాన్న కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఫోన్ చేసి అన్న మీద ఇలా తప్పుడు కేసు బనాయించి ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, మీకేం ఇబ్బంది లేదు మేము ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్పారు. అది తప్పుడు కేసు, దాంట్లో ఏ రకమైనటువంటి నిజం లేదు అని ప్రజలు నాకు చెప్పడం, ఆయన ప్రజల్లో సంపాదించుకున్నటువంటి నమ్మకం, అనురాగం, అనుబంధం మనం చెప్పగలేదండి.